అణిచివేతలో కాంప్రమైజ్ లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో అలజడి ఉంటే పెట్టుబడులు రావన్నారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రౌడీయిజం, నక్సలిజం, ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపడంలో ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుందని కొనియాడారు. రాజకీయ ముసుగులో కొత్త నేరాలు జరుగుతున్నాయని, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. డీజీపీ గారికి అందజేశారు. ఈ రాజకీయ కుట్ర అయితే చేసేవాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం, ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం, సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం, ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి, కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు.